ఎథెన్స్ గురించి ఆలోచన కూడా పుట్టనప్పుడు, ఈజిప్టు ఉనికిలో లేనప్పుడు, ప్రజల మనసుల్లో రోమ్ అనే ఊహ కూడా లేనప్పుడు కాశీ ఉండేది. ఇది ఇతిహాసాల కన్నా పురాతనమైంది, అంత ప్రాచీనమైంది. కాశీ అనేది ఒక అద్భుత యంత్రం. నభూతో నభవిష్యతి. The city was not just a dwelling place. ఆ నగరం కేవలం నివాస స్థలం కాదు, అన్ని హద్దులను దాటించే ఒక యంత్రాంగం. ఈ చిన్న జీవి విశ్వమనే మహాజీవంతో ఏకమవ్వడానికి ఆ ప్రాథమిక ఆలయాలు 54 శివుడికి, 54 శక్తికి. ఎందుకంటే మానవ శరీరంలోనే మనం చూస్తాం ఒక సగం పింగళ, మరో సగం ఇడ అని. అందుకే వాళ్ళు ఆ నగరాన్నంతటినీ శరీరంలాగే నిర్మించారు. ఇది సంగీతానికి కేంద్రం, కళలకు, చేతివృత్తులకు ఒక విద్యా కేంద్రం, ఇంకా వాణిజ్య కేంద్రంగానూ ఉండేది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పాశ్చాత్య శాస్త్రాలు భారతీయ గణిత పునాది లేకుండా ఒక్క అడుగు ముందుకేయలేకపోయేవి అని అన్నారు. ఆ గణితం ఈ ప్రదేశం నుండే వచ్చింది. ప్రజలు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వేల ఏళ్లుగా. గౌతముడు తన మొదటి బోధన చేయడానికి ఇక్కడికే వచ్చాడు. ఇక మీరు భారత్లో పుడితే కాశీకి వెళ్లడమే మీకున్న ఏకైక కళ.